నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈ మధ్య కాలంలో ఒక టీజర్ బయటకు వచ్చింది. ఆ టీజర్ సినిమాకి సంబంధించిన టీజర్ ఒకటి బయటకు వచ్చింది. ఆ టీజర్కి సంబంధించి ఒక సాంగ్కి సంబంధించి చాలా ఇష్యూ అవుతుంది. కారణం ఏంటంటే ఆ సినిమా ఏంటంటే డబుల్ ఇస్మార్ట్ అని పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా అది. దానికి రామ్ పోతినేని హీరోగా సినిమాలో కథానాయకుడిగా కూడా ఆయన నటించడం జరిగింది. సో అందులో ఉన్న ఒక సాంగ్ కేసీఆర్ యొక్క మాటల్ని అందులో పెట్టి చాలా అంటే ఆ సాంగ్ చాలా అబ్యూజ్డ్గా ఉంది. ఆ సాంగ్ అంతా అందులో నటించినటువంటి ఒక హీరోయిన్ను ఎక్స్పోజింగ్ తోటి బీభత్సమైనటువంటి అంటే ప్రజలు ఎవరు కూడా చూడలేని విధంగా ఉంది. అలాంటి సాంగ్లో కేసీఆర్ గారు మాటని పెట్టడం అది సరికాదు. సో తెలంగాణకి మళ్ళీ గతంలో ఆంధ్ర పాలకుల్లో ఎప్పుడైతే తెలంగాణ భాషని యాసని ఎట్లయితే వాళ్ళు వాడుకుని దాన్ని హేళన చేశారు, ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ గారి వాయిస్ను కూడా పాటలో పెట్టి అదే హేళన చేస్తూ ఉన్నారు. సో ఇది సరికాదు అని చెప్పేసి చాలామంది వక్తలు అలాగే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా దీని మీద ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో దీని మీద చాలామంది కూడా పిఎస్ఎల్కి వెళ్ళి కంప్లైంట్లు కూడా చేశారు. సో ఈరోజు మన ముందు ఉన్నారు పావని గౌడ్ గారు. ఆవిడ బీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు. ఆవిడని అడిగి అసలు నిజంగానే మరి ఈ పాటకి కేసీఆర్ గారి వాయిస్ని పెట్టడం మరి మీకు ఎటువంటి అభ్యంతరకరంగా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి పావని గారు. మేడం, ఇప్పుడు చూస్తే అంతకుముందు కుర్సీ మడత పెట్టి అనే వాయిస్ ఒక ఎవరిదో అతను పెట్టి ఆ సాంగ్ని హిట్ చేశారు, అది వేరే విషయం. సో అదేవిధంగా ఇప్పుడు ఏం చేయమంటావు అయితే అన్న వాయిస్ని కేసీఆర్ గారి వాయిస్ని ఈ సాంగ్లో పెట్టడం మీకు చాలా అభ్యంతరకరంగా ఉందని చెప్పేసి మీలాంటి మహిళా నాయకురాలు అలాగే చాలామంది కూడా పిఎస్ఎల్ కంప్లైంట్ చేశారు. సో కేసీఆర్ గారి వాయిస్ని అలా పెట్టడం వెనక మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి, అసలు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ముందుగా అసలు పూరి జగన్నాథ్ అనేటైనే సినిమాలు ఏ విధంగా తీస్తాడంటే డ్రగ్స్ ప్రేరేపించే విధంగా, మందు బానిసలు అయ్యే విధంగా, అసలు ఫ్యామిలీ ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే తీయడు. ఇన్ని రోజులు తీసిండు, మేము చూస్తూ ఊరుకున్నాము. కానీ మా అధినాయకుడు ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండో ఆ కేసీఆర్ గారి వాయిస్ని 10 ఏళ్ల పాటు అనర్గళంగా ముందుకు నడిపిన తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిన ధీరుణ్ణి ఆయన వాయిస్ని తీసుకుపోయి అదేంది మారు ముంత చోరు చింత మధ్యలో కేసీఆర్ వాయిస్ పెట్టిండ్రు. ఆ వాయిస్ అంటే ఆ సినిమాలో ఆ పాట ఎట్లున్నదంటే మేము విన్నాము చూసినాం కూడా. అసభ్యకరంగా ఆ అమ్మాయి సగం సగం బట్టలు వేసుకొని ఆ హీరో ఒక మందు బాటిల్ పెట్టుకొని మధ్యలో కేసీఆర్ గారి వాయిస్ పెట్టడం ఎంతవరకు సమంజసం? మీ ఆంధ్ర వాళ్ళే పెట్టుకోండి, బ్రీఫుడ్ మీ అని పెట్టుకోండి చంద్రబాబు నాయుడుది, లేకపోతే మీ మిగతా నాయకులు ఉన్నారు కదా ఆంధ్ర నాయకులు, వాళ్ళ డైలాగులు ఏమన్నా పెట్టుకోండి. ఈ పూరి జగన్నాథ్ అనేటైనా ఇప్పటి నుండి కాదు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న కాలం నుంచెల్లే కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమాని తీసి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలను అవహేళన చేసే విధంగా, ఉద్యమాన్ని చిన్న చూపు చూసే విధంగా ఆ రోజు అట్లనే చేసిండు. ఆ రోజే ఆయనకు తగిన బుద్ధి చెప్పేది ఉంటే ఇప్పుడు దీనికి పాల్పడేటోడు కాదు. పూరి జగన్నాథ్ చెప్తున్నాము, మహిళలమందరము ఉరికిచ్చి దంచుతాము. ఇంకొకటి, కేసీఆర్ గారి వాయిస్ని తొందరగా తొలగించని ఎడల నీ ఆఫీసు నీ ఇంటిని ముట్టడిస్తాము, నీ సినిమాలను తెలంగాణ రాష్ట్రంలోనే బ్యాన్ చేస్తాం. అసలు కేసీఆర్ గారి గురించి ఇంత అసలు ఏమనుకుంటున్నారా భయ్ మీరంతా? మా తెలంగాణ రాష్ట్రం అంటే ఆది నుంచి చిన్న చూపే, అవహేళనలే, అవమానాలే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ల పాటు ఆయన పరిపాలించిన తర్వాత కూడా ఒక ముఖ్యమంత్రి వాయిస్ని ఒక అశ్లీల పాటల పెట్టడం ఎంతవరకు సమంజసం? మీ భార్య డైలాగులు పెట్టుకో, నీ కొడుకు డైలాగులు పెట్టుకో, నీ బిడ్డ డైలాగులు పెట్టుకో, నీకేదన్నా నాయకులు నచ్చితే వాళ్ళ డైలాగులు పెట్టుకో. కేసీఆర్ గారి డైలాగులు పెట్టడం మమ్మల్ని అందరినీ మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. తొందరగా పూరి జగన్నాథ్ గారు దీని మీద స్పందించి ఆ డైలాగును వెంటనే కట్ చేయాలి. కట్ చేయని ఎడల నీకు తగిన బుద్ధి చెప్తాం. గతంలో కూడా మేడం ఇలాంటి వాటి మీద చాలా ఇష్యూలు వచ్చాయి. సో ఏం ఆశించి చేస్తున్నారని వాళ్ళని కూడా అడిగితే మేము ఏం ఆశించి కాదు, మా మనోభావాలు దెబ్బతినే అంటున్నారు. గతంలో ఇప్పుడు
మగధీర సినిమాలో ఏం పిల్లడో వెళ్దాం వస్తామన్న పాటకి ఎంత పెద్ద రచ్చ అయిందో అది కూడా అటు ఇక్కడ తెలంగాణ కాదు ఇక్కడ ఆంధ్ర కాదు, ఆంధ్రలో ఉన్నటువంటి వంగపండు గారు రాసినటువంటి పాట మీద కూడా అంతే ఇష్యూ అయింది. సో దాని మీద ఏం ఆశిస్తున్నారంటే ఏదో కొంత డబ్బులు ఆశించారని చెప్పి అప్పుడు చాలా రకరకాల ఇష్యూస్ అయినాయి. ఇప్పుడు మరి ఏ మోటుతో చేస్తున్నారు అంటే ఈ డైరెక్టర్ ఏ మోటోతోటి చేస్తాడంటే కేసీఆర్ డైలాగును దాంట్లో పెట్టి ఆయనను చిన్నదిగా చేసే విధంగా చేస్తున్నాడు. అంటే తాగుబోతు రాష్ట్రంగా, తాగుబోతు పాలనగా అనే చూపించే విధంగా చేస్తున్నాడు. కేసీఆర్ గారి మీద ఇంత అక్కసెందుకు ఈ ఆంధ్ర వాళ్ళకి, ఈ ఆంధ్ర డైరెక్టర్లకి ఇంత అక్కసెందుకు? అసలు కేసీఆర్ గారి డైలాగును దాంట్లో పెట్టి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? అంటే తాగుబోతులు తెలంగాణోళ్ళని మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడా? ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాడు? ఆది నుంచి తెలంగాణ రాష్ట్రం అంటే వాళ్లకు చిన్న చూపే, అక్కసే. ఈ రాష్ట్రం ఏర్పడద్దు అని చూసిండ్రు. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మా భాషను, మా యాసను, మా దాన్ని, మా కట్టును, మా బొట్టును విమర్శించిండ్రు. ఇప్పటికీ కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేస్తున్నారు. తొందరగా మేము ఒకటే చెప్తున్నాము, తొందరగా దాన్ని కట్ చేయాలి, ఆ వాయిస్ను దాంట్లో నుంచి తీసేయాలి. సో కేసీఆర్ గారు వాయిస్ అట్లా పెట్టినంత మాత్రానే పెద్ద ఇష్యూ ఏముందనే దానికి తేలిగ్గా తీసుకోలేకుండా వాళ్ళు కంపల్సరీ దీన్ని తీయాలని మీరు కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇష్యూ ఏముంది అనుకోని ఎట్లా అనుకుంటామండి? ఎన్టీఆర్ గారి డైలాగులు పెట్టుకోర్రి అలాంటి పాటల, మీ చంద్రబాబు నాయుడు గారి డైలాగులు పెట్టుకోర్రి, మీ నారా లోకేష్ గారి డైలాగులు పెట్టుకోర్రి, మీ ఆంధ్ర నాయకుల డైలాగులు పెట్టుకోర్రి, బ్రీఫుడ్ మీ అనే డైలాగులు పెట్టుకోండి, లేకపోతే రేవంత్ రెడ్డి ఇవాళ రేపు మాట్లాడుతున్నాడు కదా వాళ్ళే ఎవలి అన్న డైలాగులు పెట్టుకోండి. కేసీఆర్ గారి డైలాగును పెట్టి చిన్న చూపు చేయడమే, చిన్నదిగా చెయ్యాలని చూస్తున్నారు. అంటే అధికారం పోగానే వీళ్ళకి ఏంటంటే కేసీఆర్ గారు చిన్నగా కనబడుతున్నాడు, మా తడాక ఏందో చూపిస్తాం, తెలంగాణ ప్రజల తడాక, తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుల తడాక చూపిస్తాం బిడ్డ పూరి జగన్నాథ్. తొందరగా నువ్వు దాంట్లో నుంచి నీ పాటల నుంచి కేసీఆర్ గారి వాయిస్ని తొలగించాలి. లేని ఎడల మా మనోభావాలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. మనోభావాలు దెబ్బతిని మేము రోడ్ల మీదకి వచ్చినాం అనుకో, నువ్వు హైదరాబాద్ రోడ్ల మీద కూడా తిరగలేవు. కానీ మేడం దీన్ని ఈ సినిమాలాగైనా చూడాలి, ఒక వినోదాత్మకమైనటువంటి అంశం కాబట్టి దాన్ని సినిమాలాగైనా చూడాలి తప్ప దీన్ని రాజకీయం చేయొద్దు అనేది అందరికీ తెలవాలి. సో మరి దీన్ని ఏంటి మీరు రాజకీయంగా చేస్తున్నారా లేకపోతే నిజంగానే మీ మనోభావాలు దెబ్బతిని చేస్తున్నారు? నిజంగానే మనోభావాలు దెబ్బతిని చేస్తున్నాము. రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఏ ఇష్యూ మీద కూడా మేము ఇంతవరకు రాజకీయాలు చేయలేదు, చేయదలుచుకోలేదు. అంటే ఒక పెద్ద ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు, ఆయన వాయిస్ను పెట్టి ఆయనను చిన్నదిగా చేస్తే తెలంగాణ ప్రజలందరినీ చిన్నదిగా చేసినట్టే కదా. అంటే తాగుబోతుల రాష్ట్రం అని చూపించినట్టే కదా. ఆ మారు ముంత చోర్చి మీరు ఒకసారి వీడియో పెట్టండి, చూడండి ఎంత చిన్న కురుచ బట్టలు వేసుకొని ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఏంది ఆ హీరో కళ్ళు బాటిల్ మందు బాటిల్ పెట్టుకొని మధ్యలో కేసీఆర్. అంటే ఏం అసలు ఏదన్నా చేస్తే సందేశాత్మకంగా ఉండాలి, ఒక మంచి సందేశం, మోటివేషనల్గా ఉండాలి. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అంటే తెలంగాణోళ్ళు తాగుబోతులు, తెలంగాణోళ్ళ డైలాగులను ఇట్లా పెట్టుకోవచ్చు మనము అని చూపిస్తున్నారా? మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు అంటే సమాజానికి మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. సమాజం తిరస్కరించిందనుకో మీరు ఎక్కడుంటారు? మీ సినిమాలు ఎక్కడ నడుస్తాయి? మీరు ఎక్కడుంటారు? ఎక్కడి నుంచి వెళ్ళొచ్చిరు మీరు? సో మొత్తానికైతే మీరు దాన్ని ఇమీడియట్గా తొలగించాలంటారు? ఇమీడియట్గా తొలగించాలి. ఆయన ఇంతవరకు స్పందించలేదు. మా నాయకురాళ్ళు కొంతమంది పిఎస్ల కంప్లైంట్ కూడా చేసినాము. ప్లస్ ఇంకొకటి సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నాయి వీడియోస్. ఇంతవరకు స్పందించలేదు, తొలగించలేదు. తొందరగా తొలగించాలని అయితే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.